తిరుమల పరకామణి కేసులో గజ దొంగల చిట్టా ప్రైమ్ నైన్ చేతిలో ఉంది. తిరుమల శ్రీవారి హుండీకి కన్నం పెట్టి పెద్ద జియంగార్ పరకామణి పర్యవేక్షకుడు రవికుమార్ 100 కోట్లకు పైగా దోచుకున్నాడు. అయితే రవికుమార్ కొట్టేసిన డబ్బును ఆస్తుల రూపంలో మార్చుకుని టీటీడీ మాజీ ఓ ధర్మారెడ్డి పోలీసులు దోచుకున్నారు. ఇక అంతేకాకుండా రవికుమార్తో లోక్ అదాలత్లో ధర్మారెడ్డి రాజీ చేయించారు. జూన్లో కేసులు నమోదు, 2 నెలలకే రాజీ చేయించేసుకున్నారు. దొంగను పట్టుకున్న ఏవీఎస్ఓ సతీష్ కుమార్ తోటే రాజీ చేయించారు. తిరుమల పరకామణి కేసులో గజ దొంగల చిట్టా ప్రైమ్ నైన్ చేతిలో ఉంది. తిరుమల శ్రీవారి హుండీకి కన్నం పెట్టి పెద్ద జియంగార్ పరకామణి పర్యవేక్షకులు రవికుమార్ 100 కోట్లకు పైగా దోచుకున్నాడు. అయితే రవికుమార్ కొట్టిన డబ్బును ఆస్తుల రూపంలో మార్చుకుని టీటీడీ మాజీ ఓ ధర్మారెడ్డి పోలీసులు దోచుకున్నారు. అంతేకాకుండా రవికుమార్తో లోక్ అదాలత్లో ధర్మారెడ్డి రాజీ చేయించారు. ఇక పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా అసోసియేటర్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, అప్పుడు కేసులు బయటకు వెలికి తీసినప్పుడు మన ప్రతినిధులు ఎంత ఇబ్బంది పెట్టారో తెలిసిందే. సో ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడైతే కూటమి సర్కార్ ఏర్పడిందో తదనంతరం చంద్రబాబు ముఖ్యమంత్రిగా తిరుమల వచ్చిన వెంటనే తిరుమల నుంచే ప్రక్షాళన మొదలవుతుందని చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏమన్నా కేసులో కదలికి వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఆల్రెడీ ఆధారాలతో సహా మనం ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నప్పుడు ఈ కేసులో ఎప్పుడు దీనికి సంబంధించి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? రైట్ సతీష్, మొత్తం మీద తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి హుండీలో దొంగతనం చేసి దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టుకున్నటువంటి పెద్ద జియంగార్ మఠానికి చెందినటువంటి పర్యవేక్షకుడు పరకామణిలో పనిచేస్తూ 20 ఏళ్లుగా దాదాపు 100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను సంపాదించాడు. హుండీ డబ్బును కొట్టేసినటువంటి రవికుమార్ అనేటటువంటి వ్యక్తి. అయితే రవికుమార్ భారీ ఎత్తున హుండీ నుంచి డబ్బులు కాజేస్తున్నాడు US$ రూపంలో అని చెప్పేసి 2023 జూలై 2వ తేదీన ప్రైమ్ నైన్ న్యూస్ ఎక్స్క్లూజివ్ కథనాలతో సాక్ష్యాధారాలతో కూడినటువంటి వార్తలను ప్రసారం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో లైవ్లో ఉన్నటువంటి నాతో పాటు మన కెమెరామెన్లు అందరినీ కూడా పోలీసులు ఈ విషయం ఎక్కడ బయటపడుతుందనే ఉద్దేశంతో అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి బెదిరించి ఆ వార్తలు ప్రసారం చేయనీయకుండా ఆపినటువంటి పరిస్థితి. అయితే తాజాగా మీరు చెప్పినట్టు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీలో ప్రక్షాళన మొదలైంది. ఇందుకు సంబంధించి ఈ కేసుని కూడా తిరగతోడడంతో కళ్ళు చెదిరేటటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. దొంగని దోచుకున్నటువంటి టీటీడీ గజ దొంగల జాబితా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే రవికుమార్ అనేటటువంటి వ్యక్తి హుండీలో నుంచి దొంగతనం చేసి US$ కాజేసి 100 కోట్ల ఆస్తులను కూడబెట్టుకుంటే ఆ రవికుమార్ని బెదిరించి రవికుమార్కి చెందినటువంటి ఆస్తులన్నింటినీ కూడా టీటీడీలో పనిచేసినటువంటి గజ దొంగలుగా ముద్రపడినటువంటి అప్పటి యువ ధర్మారెడ్డి, ఎస్పీతో పాటు మరికొంతమంది పోలీసు అధికారులు తమ బినామీ పేర్లతోటి ఈ ఆస్తులను రాపించుకున్నారు. కొంతమంది తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి దేవస్థానానికి ఆస్తులను రాయించినట్టు ఆయనే ఏదైతే గిఫ్ట్ డీడ్లుగా ఇచ్చినట్టు కూడా కొన్ని డాక్యుమెంట్స్ని పుట్టించినటువంటి పరిస్థితి. అయితే ఒక దొంగ టీటీడీకి సంబంధించినటువంటి తిరుమల శ్రీవారి హుండీలో నగదును కాజేసినప్పుడు అతని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, అతన్ని అరెస్ట్ చేయాలి. అంతేకాకుండా దీని మీద పూర్తిస్థాయి విచారణ జరిపిన తర్వాత ఆయన ఆస్తులను జప్తు చేయాలి. కానీ ఇక్కడ మాత్రం టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు రవికుమార్తో చేతులు కలిపి కొన్ని విలువలేనటువంటి ఆస్తులను టీటీడీ పేరు మీద రాయించి విలువైనటువంటి ఆస్తులను తమ బినామీల పేర్ల మీదకి మార్చుకున్నట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఈ దొంగ ఎవరైతే ఉన్నారో రవికుమార్, ఈ దొంగని పట్టుకున్నటువంటి అడిషనల్ ఏవీఎస్ఓ అంటే అడిషనల్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సతీష్ కుమార్, సో ఆయనతోటి ఈ కేసుని రాజీ చేయించినటువంటి పరిస్థితి. అంటే ఒక దొంగతోటి రాజీ పడి లీగల్గా లోక్ అదాలత్లో రాజీ డ్రామా ఆడి భారీ ఎత్తున ఆయన ఆస్తులను కూడా కొట్టేశారు. ఇప్పుడు రవికుమార్ హుండీలో దొంగతనం చేసి దొంగగా ముద్రపడినప్పటికీ కూడా ఇప్పుడు ఆయన దగ్గర అలాంటి ఆస్తులు కూడా లేవు. ఆ ఆస్తులన్నింటినీ కూడా టీటీడీ గజ దొంగలు దోచుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ విషయాలన్నీ కూడా ప్రైమ్ నైన్ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో 2023 జూలై 2వ తేదీన ప్రైమ్ నైన్ న్యూస్ ప్రతినిధులను అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా ఇబ్బందులు పెట్టడమే కాకుండా తిరుమలలో పనిచేసినటువంటి 2 CIలు నోటీసులు
నోటికొచ్చినట్టు మాట్లాడడం, అంతేకాకుండా గన్నుని చూపించి బెదిరించి వీడియోలు రికార్డు చేసుకున్నటువంటి పరిస్థితి. సో మానసిక క్షోభకి గురి చేశారు. ఎట్టకేలకు కూడా తిరుమల శ్రీవారు కళ్ళు తెరవడంతో గజ దొంగల భాగోతం ఒక్కొక్కటిగా కూడా వెలుగు చూస్తోంది. అంతేకాకుండా అప్పట్లో ప్రైమ్ న్యూస్ ప్రతినిధుల మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి ఆడియో క్లిప్పింగ్లు కావచ్చు, అనేక ఆధారాలు ప్రైమ్ న్యూస్ దగ్గర ఉన్నాయి. త్వరలోనే వాటిని కూడా మనం వెలుగులోకి తీసుకురాకపోతున్నాము. ఎవరైతే ప్రైమ్ న్యూస్ ప్రతినిధుల మీద కేసు పెట్టినటువంటి రవికుమార్ భార్య, అలాగే ఆయన కూతుర్లు మాట్లాడినటువంటి వాయిస్ రికార్డులన్నీ కూడా ప్రైమ్ న్యూస్ దగ్గర ఉన్నాయి. సో వాళ్ళు ఆ రోజు చెప్పడం జరిగింది, పోలీసులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, టీటీడీ అధికారులు ఏ విధంగా తమను ఇబ్బంది పెడుతున్నారు ప్రైమ్ న్యూస్ ప్రతినిధి దృష్టికి కూడా తీసుకొచ్చారు. మరి వాళ్ళను కూడా బెదిరించి ప్రైమ్ న్యూస్ ప్రతినిధుల మీద కేసులు పెట్టించినటువంటి అప్పటి ఈవో ధర్మారెడ్డి భాగవతం ఇప్పుడు వెలుగు చూస్తుంది. దొంగని కొట్టి గజ దొంగలు ఏ విధంగా దోచుకుంటారు అనేది మనం గతంలో పుస్తకాల్లో చదివాం, చరిత్రలో విన్నాం. కానీ టీటీడీ స్వామివారి హుండీని దోచుకున్నటువంటి ఒక దొంగని కొట్టినటువంటి టీటీడీ గజ దొంగల సంబంధించినటువంటి వివరాలను ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా త్వరలోనే వెలుగులోకి వస్తాయి. ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలనేటువంటి ఆందోళన కూడా మొదలైంది. ఎందుకంటే తిరుమల శ్రీవారి హుండీని కాజేసినటువంటి వ్యక్తితోటి రాజీ పడడం వెనక ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయనేది ఇక్కడ మనకు అనుమానాస్పదంగా ఉంది. సో దీని మీద ఇప్పటికే విచారణ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈ ఘటనకి సంబంధించి, ఈ అంశానికి సంబంధించి లోతైనటువంటి విచారణ జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క టీటీడీకి సంబంధించినటువంటి ఏవిఎస్ఓ అలాగే వన్ టౌన్కి సంబంధించినటువంటి పోలీసులు దొంగ రవికుమార్తో కలిసి ఏ విధంగా లోక్ అదాలత్లో కేసుని రాజీ చేశారు. అంటే ఒక తిరుమలలో శ్రీవారికి సంబంధించి ఒక 4 లడ్లు ఎవరైనా సరే బ్లాక్లో విక్రయించినా, లేదు ఒక టికెట్ ఎవరైనా విక్రయించినా వాళ్ళని అరెస్ట్ చేసి నానా రకాలుగా చిత్రహింసలు పెట్టి కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించారు టీటీడీ అధికారులు. హుండీనే దొంగతనం చేసినటువంటి వ్యక్తిని కనీసం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కూడా చేయకుండా 41 నోటీసులు ఇచ్చి ఆయన్ని కనీసం కోర్టు ముందు కూడా హాజరుపరచకుండా జైలు కూడా పంపకుండా రాజీ చేసి లోక్ అదాలత్లో కేసును విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఒక దొంగతో రాజీ అయినటువంటి వైనం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రైమ్ న్యూస్ స్క్రీన్ మీద ఆ రాజీ డ్రామాకి సంబంధించినటువంటి లోక్ అదాలత్లో వాళ్ళు రాజీ అయినటువంటి అంశానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా ప్రైమ్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా ప్రసారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి నిజం ఎప్పటికైనా సరే ఖచ్చితంగా బయటకు వస్తుంది అనే దానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. తిరుమల శ్రీవారు కళ్ళు మూసుకొని చూస్తూ ఉండరు. ఇప్పుడు న్యాయం జరగకపోయినా ఖచ్చితంగా సంవత్సరం తర్వాతైనా సరే న్యాయం జరుగుతుంది. తిరుమల శ్రీవారు ఎప్పటికైనా సరే బాధితుల పక్షాన్ని నిలబెడతారు అనే దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ప్రైమ్ న్యూస్ మీద లేనిపోని ఆరోపణలు చేసి అరెస్టు చేసి ఇబ్బందులు పెట్టినటువంటి టీటీడీ గజ దొంగల భాగోతం ఒక్కొక్కటిగా కూడా ప్రైమ్ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద లోతైన విచారణ కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు. తిరుమల పరకామణి కేసులో గజ దొంగల చిట్టా ప్రైమ్ 9 చేతిలో ఉంది. తిరుమల శ్రీవారి హుండీకి కన్నం పెట్టి పెద్ద జియంగార్ పరకామణి పర్యవేక్షకుడు రవికుమార్ 100 కోట్లకు పైగా దోచుకున్నాడు. అయితే రవికుమార్ కొట్టేసిన డబ్బు ఆస్తుల రూపంలో మార్చుకుని టీటీడీ మాజీ ఓ ధర్మారెడ్డి పోలీసులు దోచుకున్నారు. ఇక అంతేకాకుండా రవికుమార్తో లోక్ అదాలత్లో ధర్మారెడ్డి రాజీ చేయించారు. జూన్లో కేసులు నమోదు, 2 నెలలకే రాజీ చేయించేశారు. దొంగను పట్టుకున్న ఏవిఎస్ఓ సతీష్ కుమార్ తోటే రాజీ చేయించారు. డ్రగ్స్